శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 8వ రోజు పారాయణంలోకి వచ్చాము. వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఓ రాజర్షి, కార్తీక మాసంలో ఎవరైతే హరి ముందర నాట్యం చేస్తారో వారు శ్రీహరి నివసించే చోట నివసిస్తారు. కార్తీక ద్వాదశి నాడు శ్రీహరికి దీపం అర్పణం చేస్తారో వారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్ల పక్ష సాయంకాలం యందు విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులు అవుతారు. ఈ నెల రోజులు విష్ణు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసేవాళ్ళు సాలోక్య ముక్తిని పొందుతారు. అంటే ఏ లోకంలో అయితే శ్రీహరి ఉంటారో ఆ లోకానికి వెళ్ళి వాళ్ళు ముక్తిని పొందుతారు. మనకు ముక్తులు 4 రకాలండి. అవేంటంటే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యం. ఈ 4 రకాల ముక్తులున్నాయి. సాలోక్యం అంటే ఆయన ఉండే లోకంలో మనం నివసించడం అన్నమాట. సామీప్యం అంటే శ్రీహరి ఎక్కడైతే ఉంటారో అక్కడ దగ్గరగా ఉండడం అన్నమాట. సారూప్యం అంటే ఆయన లాంటి స్వరూపాన్నే పొందడం అన్నమాట. అంటే విష్ణు స్వరూపాన్నే పొందుతారు. అందుకని మనకు ఈ కార్తీక పురాణం కథల్లో వస్తున్నాయి కదండి, సాయుధ్యాన్ని పొందారు, శివ సాయుధ్యాన్ని పొందారు అని మనం వింటూ ఉన్నాం కదా. ఎవరైనా స్వర్గస్థులైన వాళ్ళు ఇలా విష్ణుదూతలు వచ్చి, అంటే విష్ణుదూతలు కూడా విష్ణుమూర్తిలాగే మనకు కనిపిస్తున్నారు. అంటే చతుర్భుజాలతోటి, శంఖ చక్రాదులతోటి, ఈ మాలలతోటి, తులసి మాలలతోటి, తామర మాలలతోటి, వీటితోటి మనకు విష్ణుమూర్తిలాగే కనిపిస్తున్నారు. అంటే ఆయన లాంటి స్వరూపాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు కూడా. మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్ళినప్పుడు మనకు బయట జయ విజయులు ఉంటారు కదండి, వాళ్ళు విష్ణుమూర్తి స్వరూపాన్ని కలిగి ఉంటారు. మనకు ఒక్కసారి చూస్తే విష్ణుమూర్తిలాగే ఉన్నారు అని భావన అయితే కలుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళతోటి, ఇంత పొడవైన ముక్కుతోటి స్వామివారిలాగే అనిపిస్తూ ఉంటారు. శంఖచక్ర గదాధరులుగా, అలాగే తులసి మాలలతోటి పద్మాలని కలిగి ధరించిన వారిగా కనిపిస్తూ ఉంటారు. సాయుధ్యం అంటే ఇంకా ఆయనలోనే ఐక్యమైపోవడం, భగవంతుడిలోనే లీనమైపోవడం అన్నమాట. మనకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు అన్నమయ్య మూవీ అయితే మనకు రీసెంట్గా అందరికీ తెలుసున్నదే కదా. ఈ అన్నమయ్య మూవీ తీసుకుంటే మనకు లాస్ట్లో అన్నమయ్య ఈ హరికీర్తనలన్నీ వినిపించిన తర్వాత చివరిగా ముక్తిని పొందేటప్పుడు ఆయన ఒక జ్యోతి స్వరూపంగా మారిపోయి ఈ వెంకటేశ్వర స్వామిలోనే లీనమైపోతారు. అది సాయుధ్యం పొందడం అన్నమాట. ఇంకా కథలోకి వస్తే, ఇలా దేవాలయాల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలితం అయితే పొందుతారు. ఈ కార్తీక మాసంలో అసలు విష్ణు ఆలయానికి వెళ్ళలేని వారు కాలసూత్రంలోనే రౌరవాది నరకాదులలో వెళ్తారు అని చెబుతున్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాలను, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాలను కలిగిస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవ ఆలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానరూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకానికి చేరి సుఖిస్తారు. కార్తీకం నెల్లాళ్ళు కూడా దీపం పెట్టలేని వారు కనీసం సోమవారాల్లో కానీ, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి, ఇలా మనకు కొన్ని తిథులు ఉన్నాయి కదండి, ఈ తిథుల్లో కూడా తప్పకుండా దీపాన్ని పెట్టండి అని చెబుతున్నారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపజేసేవారు కూడా వాళ్ళ పాపాలను అగ్నికి ఆహుతైనట్టుగా అన్ని వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇతరులు ఉంచిన దీపాన్ని కూడా మళ్ళీ వెలిగించేవారు కూడా వాళ్ళు శివ సాయుధ్యాన్ని, విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. దీని అర్థం ఏంటంటే, ఇతరులు ఎవరైనా వెలిగించిన దీపాన్ని ఎవరైనా ఏదైనా గాలికి ఆ దీపం కొండెక్కితే కనుక ఆ దీపం మళ్ళీ తిరిగి వెలిగిస్తే ఆ దీపం వెలిగించినందుకు తిరిగి ముక్తిని పొందుతాము అని అర్థం. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను అని జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. సరస్వతీ నదీ తీరంలో అనాదిగా పూజా పునస్కారాలు లేకుండా శిథిలమైపోతున్న ఒక విష్ణాలయం ఒకటి ఉంది. కార్తీక స్నానం కోసం సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపో ధ్యానాదులకు ఏకాంతంగా ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని శుభ్రం చేసి తుడిచి నీళ్లు జల్లి శుభ్రపరిచట. చేరువలో ఉన్న గ్రామానికి వెళ్ళి పత్తి, నూనె, 2 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అని అనుకుని తనలో తాను ధ్యానం చేసుకుంటూ ఉండేవాడట. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా
కార్తీక శుద్ధ ద్వాదశి నాడు బయట ఎక్కడ ఆహారం దొరకకపోవడంతో ఆకలితో నకనకలాడుతున్న ఒక ఎలుక గుడిలోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణగా తిరిగి ఇంకా మెల్లగా దీపాల దగ్గరికి వచ్చిందట. అప్పటికి ఒక ప్రమిదలో నూనె అయిపోవడంతో ఆరిపోయి ఒత్తి మాత్రమే ఉంది. అంటే దీపం ఒక దీపం ఆరిపోయింది, ఒక దీపం మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ ఒత్తి నుంచి వచ్చినటువంటి నూనె వాసన చూసి ఎలుక అదేదో ఆహారంగా భ్రమించి ఆ ఒత్తిని నోటితో కరిచి రెండో దీపం వెలుగుతూ ఒత్తి దగ్గరకు వెళ్ళి అదేంటో ఆహారం ఏంటో అది చూద్దామని ఆ రెండో ప్రమిద దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది ఇంతకీ ఆ పరిశీలనలో ఏమైందంటే ఆ నూనెలో కాలుతున్న ఒత్తి ఈ ఒత్తికి అంటుకుని ఈ అగ్ని కూడా దీనికి వచ్చింది. అది భయపడి ఈ ఎలుక ఆ నోటితో ఖర్చుకున్న ఒత్తి ఆ భయపడి అగ్ని వచ్చేసరికి వదిలేసింది. ఆ వదిలింది ఎక్కడ పడింది? ఈ ప్రమిదలో పడిందిట, ఇంకొక ప్రమిదలో. ఈ ప్రమిదలో అంటే ఆరిపోయిన ఒత్తి ఇది వెలిగించింది కదా, అది వెలిగిందట. ఆ ఒత్తి దీప ప్రమిదలో పడింది. ఆ దీపం చక్కగా వెలగడం మొదలుపెట్టింది. ఓ రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదేవిధంగా ఎలుక వల్ల పునః ప్రజ్వలమైన తన పూర్వ పుణ్యం అవ్వడం వల్ల ఆ మూషికం ఆ రాత్రి అక్కడే చనిపోయి తర్వాత దివ్యమైన పురుష శరీరాన్ని పొందిందట. అంటే ఆ రాత్రి అక్కడే చనిపోయింది. ఆ ఎలుక ఆ గుడిలోనే ఆ చివరన చనిపోయి ఆ చనిపోయిన శరీరం దగ్గరే ఒక దివ్యమైన శరీరంగా పొందిందట. ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ వచ్చావు అని అడిగాడట ఆ యతి. ఆ అద్భుతంగా ఉన్న పురుషుడు ఏమన్నాడు? ఓ యతిరాజా, నేను ఒక ఎలుకను, కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించే వాడిని. అటువంటి నాకు ఇప్పుడు ఈ దుర్లభమైన మోక్షం ఎలా వచ్చింది? ఈ పుణ్యం ఎందువల్ల వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేను ఎవరిని ఏ పాపం వల్ల ఇలా ఎలుకగా అయ్యానో, ఏ పుణ్యం వల్ల నేను ఈ దివ్య శరీరాన్ని ఈ దివ్య దేహాన్ని పొందానో, తపో సంపన్నుడైన నువ్వు నన్ను సమాధానపరచగలవని దయచేసి వివరించు, నేను నీ శిష్యుణ్ణి అని నమస్కారం చేసి పరిపరి విధాలుగా అడిగాడట. ఈ యతి జ్ఞాన దృష్టితో చూసి ఇలా చెప్పారట, నాయనా, ఇంతకు పూర్వం బహుకాలిక దేశంలో పుట్టావు. జయముని గోత్రం కలిగిన వాడివి, బ్రాహ్మణుడివి. నువ్వు నిత్యం కుటుంబ పోషణ కోసం ఏదైనా చేసేవాడివి. అంటే ధర్మం అధర్మం ఉచ్చం నీచం అనేవి లేకుండా ఏ పని దొరికితే ఆ పని చేసేవాడివి. స్నాన సంధ్యాదులు విడిచిపెట్టి నిత్యం ఆశతోటే జీవించేవాడివి. వ్యవసాయం చేస్తూ వివేకం లేకుండా బ్రాహ్మణుడిని నిందించేవాడివి. అయితే దేవ పూజలను వదిలి నిత్యం శ్రాద్ధ భోజనం తింటూ భోజనం నిషిద్ధ ఆహారం దినములు యందు కూడా భుజించడంతో రాత్రి బవళ్ళు తేడా లేకుండా భుజించేవాడివి. తర్వాత సంధ్యావందనాది తపస్సు చేసేవాళ్లను నువ్వు నిందించేవాడివి. ఒక అందమైన భార్య ఉండేది. ఆమెకు సహాయం కోసం ఎవరో ఒక స్త్రీని ఇంటి దగ్గర ఉంచి పనిలోకి ఉంచి మతిహీనుడివై నిరంతరం దానితోనే మాట్లాడుతూ దానినే తాకుతూ దానితో హాస్యములాడుతూ దానిని పోషించుచు నీ పిల్లలకు కూడా దాని చేతే అన్నం పెట్టించుచు క్రమంగా కన్యని అమ్ముకొని తర్వాత చల్ల పాలు పెరుగు ఇవి కూడా అమ్ముకుని ధనార్జన పరుడుగా ఉన్నావు. అంటే ఇవన్నీ చేస్తే తప్ప అని అనుకోవచ్చండి. పూర్వకాలంలో అంటే ఈ పురాణాల ప్రకారంగా పూర్వకాలంలో ఎవరు చేసే పని వారే చేయాలి. ఇప్పుడు బ్రాహ్మణులైతే స్నాన సంధ్యావందనాది పనులన్నీ చేయాలి. వైశ్యులైతే ఇవి అదే మనకు తెలుసు కదా, ఇవి అమ్ముకోవడం అలాంటివి చేయాలి. అంటే వారి వారి వృత్తికి తగినట్లుగా వారు అలాంటివి వ్యవహరించాలి అని అర్థం. ఈ ప్రకారంగా బహుద్రవ్యాన్ని సంపాదించి చివరకు ఆ ద్రవ్యాన్ని భూమిలో దాచిపెట్టి మరణించావు. ఇట్టి పాతకముల చేత నరకం అనుభవించి తిరిగి భూమి యందు మూషికంగా జన్మించి ఈ దేవాలయంలో ఉండి దేవద్రవ్యాలను అపహరించుచు దీపపాత్రలోని నూనెను తాగుతున్నావు. దైవవరం చేత ఈ దీపాన్ని నా చేత పెట్టబడిన దీపాన్ని నశించిన తరువాత నువ్వు మళ్ళీ తిరిగి వెలిగించావు కనుక ఈ పుణ్యం చేత మూషిక జన్మ పోయి దివ్య రూపం కలిగింది. ఇది పవిత్ర కార్తీక మాసం ద్వాదశి కాబట్టి ఈ రోజున దీపం కనుక వెలిగిస్తే సమస్త జన్మల్లో చేసినటువంటి అనేక పాపాలు సమస్త అన్నీ కూడా పటాపంచలు అవుతాయి. దీనివల్ల నీకు దివ్య రూపం కలిగింది.
ఇంకా హరిభక్తి కలిగి శాశ్వతంగా వైకుంఠం లోకంలో ఉంటావు అని చెప్పారు. ఎవరు? ఆ యతి. ఈ దివ్య రూపుగా ఆయన ఆ యతికి నమస్కరించి ఆయన ఆజ్ఞ చొప్పున సర్వపాపాలను నశింపజేసేటువంటి సరస్వతీ నదికి వెళ్ళి త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ ఈ 3 తిథుల్లో స్నానాలు చేసి ఆ మహిమ చేత ప్రతి సంవత్సరం కార్తీక వ్రతం చేసి అనంతరం అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. అంటే భగవంతుడిలో లీనమయ్యాడు అన్నమాట. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై ఎవరైతే స్నానం, దానం, పూజ, దీపమాల, తర్పణం మొదలైనవి చేసేవాళ్ళు శివ సాయుధ్యాన్ని తప్పకుండా పొందుతారు. అందుకని తప్పకుండా ఇప్పటికైనా మేల్కొని ప్రతిరోజు దీపం పెట్టడం, ప్రతిరోజు కాకపోయినా ఈ కార్తీక మాసంలో మిగిలి ఉన్న రోజుల్లో కూడా ఖచ్చితంగా దీపం పెట్టడం, ఎవరికైనా దానం చేయడం, తర్వాత స్నానం చేయడం ఇలాంటివి ఖచ్చితంగా చేయండి. హరి సాయుధ్యాన్ని తప్పకుండా మనం కూడా పొందగలం. దీంతో 8వ రోజు పారాయణ అనేది పూర్తయిందండి. రేపటి వీడియోలో 9వ రోజు పారాయణ గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.